audio jungle. మన దగ్గర కూడా వెళ్ళలేరు. అంత దూరంలో 17 పాయింట్ ప్లస్లో మన ప్రగతి మనకు గ్రోత్ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం మీరే విద్యుత్ కార్మికులు అని చెప్పి నేను మనవి చేస్తాను. ఇందులో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. తెలంగాణ పోతే కరెంటే ఉండదు అంటే వాడు నొత్తరా మన దగ్గరికి దండం పెట్టిన రాడు, కాలు పట్టుకున్న రాడు. ఎందుకంటే పరిశ్రమ పెట్టాలన్నా, ఒక సినిమా తీయాలన్నా, ఒక స్టూడియో నడపాలన్నా, ఏం చేయాలన్నా పవర్ లేని జీవితాన్ని ఈరోజు మనం ఊహించలేం. పవర్ లేని లైఫే ఊహించలేం. కాబట్టి రాష్ట్రం ఏర్పడే తరుణంలో ఎన్ని బాధలు, ఎన్ని కథలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కరిగిపోయే కండక్టర్, అది యాద్ చేసుకుంటే చెప్పుకుంటే ఇప్పుడు రామాయణం అంత కథ అంతే కదా. మనం పడ్డ బాధలు అన్నిటినీ ఒక దెబ్బలో 6 నెలల్లో మాయం చేసి ఈరోజు రైతాంగానికి కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఏ సిపాయి కూతురు రాష్ట్రం కూడా ఇయ్యది. ఓన్లీ స్టేట్ 24 గంటలు రైతులకు కూడా అందరికి ఇస్తున్నాం. అందరితో పాటు రైతులకు కూడా ఇచ్చే రాష్ట్రం ఒకటే ఒక్క రాష్ట్రం, అది తెలంగాణ రాష్ట్రం. ఇక చీకటి అవుతుంది అన్నాడు, చీకట్లో గచ్చిపోయింది తప్ప మనం పోలే అంతే కదా. ఇక మనం మందిని మనకి ఇప్పుడు అనే అవసరం, మన నోరు ఖరాబ్ చేసుకుని అక్కడికి లేదు. మనకు మన పని మీద మనం ఉందాం. కాబట్టి అది దానికి ప్రధాన కారకులు మీ నాయకులు ప్రభాకర్ రావు గారు, రఘుమారెడ్డి గారు, వారి వెంట ఉన్నటువంటి డైరెక్టర్లు, అంటే ఇక్కడ మేనేజీరియల్ కెపాసిటీలో పనిచేసేటువంటి కార్యకర్తలు, వాళ్లకు హనుమంతునిలాగా పనిచేసేటువంటి మీరు కార్మికులు, అందరు కలిస్తేనే ఈ యొక్క ఫలితం మనం రాబట్టగలిగినాం. సరే, నేను కూడా మీ ఎంబడున్న గరీబోని, ఆయన నన్ను పక్కకు చేశారు సుమా. మన అందరం కలిస్తేనే ఆ పని జరిగింది. కింద మీద పడి మొత్తానికి ఒక దరికి వచ్చినాం. ఇవాళ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఇరిగేషన్ పథకాలు కడుతున్నాం. రేపు కరెంట్ లేకపోతే ఏడకెళ్ళి తెస్తాం నీళ్ళు. మనం కొంచెం, ఎందుకంటే మన టెర్రైన్, మన భూభాగం అట్లా ఉంది కాబట్టి మల్టీ స్టేజ్ లిఫ్ట్లు ఉన్నాయి. మనకు 4 స్టేజీ లిఫ్ట్ చేసి అక్కర్నది. ఒకసారి అది వచ్చిందంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో, తెలంగాణ ఎక్కడ చూసినా ఎంత ఆనందంగా ఉంటుందో. మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి లిఫ్ట్లన్నీ కంప్లీట్ చేసి ఒక 1000 చెరువులు నింపుకుంటూ 9 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్ళు ఇచ్చినాం. సంతోషం ఏంటంటే అనేక గ్రామాలలో కొత్తకోట, వనపర్తి, దేవరకద్ర, నారాయణపేట ఇటువంటి ప్రాంతాలు, వలసపోయే ప్రాంతాలలో ప్రజలు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు పోయి అక్కడ తహసీల్దార్ దరఖాస్తు పెట్టారు. ఇవి మా ఊళ్ళో 670 కార్డులు ఉన్నాయి సార్, తీసుకోండి, సరెండర్ చేస్తున్నాం. హైదరాబాద్ కార్డులు అక్కడ బంద్ చేయండి, మాకు రేషన్ ఇక్కడ ఇవ్వండి, మా ఊళ్ళో మేము ఇక్కడనే ఉంటామని చెప్తున్నాం. ఆ లిఫ్టులు, ఆ మోటార్లు అంత తొందరగా కంప్లీట్ చేసి అక్కడ బతుకు దారి చూపెట్టింది. కాబట్టి ఇలా మీ పుణ్యమాని పాలమూరు ప్రజలు కూడా రివర్స్ మైగ్రేషన్, ఇటచ్చుడు కాదు, మళ్ళీ వాళ్ళ ఊరికి, మా ఊళ్ళో మేము బతుకమని పోతున్నారు. అక్కడ కూడా చాలా విజయవంతంగా జరుపుతున్నాం. ఆల్రెడీ వస్తున్న లిఫ్ట్లకు కానీ, రాబోయే లిఫ్ట్లకు కానీ పెద్ద భరోసా ఏంటంటే మా కార్మిక శాఖ, మా విద్యుత్ శాఖ మా ఎంబడి ఉంది. మేము ఎంతైనా నీళ్ళు ఇవ్వగలుగుతామని ధైర్యంతో ముందుకు పోతున్నాం. వీటన్నిటి దృష్ట్యా నేను మళ్ళొక్కసారి ప్రభాకర్ గారిని కోరుతున్నా, వాళ్ళ హెల్త్ విషయంలో అది పూర్తి స్థాయిలో వాళ్ళకి సంతృప్తి కలిగి ది బెస్ట్ హెల్త్ స్కీమ్ పెట్టండి. అది కార్మిక వర్గం యొక్క నాయకులు ప్రభాకర్ రావు గారు, రఘుమారెడ్డి గారు, గోపాలరావు గారు మీరు కూర్చొని దాన్ని ఫైనల్ చేయండి. దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు. మంచి స్కీమ్ డిజైన్ చేస్తే ఇప్పుడున్న అనామలు తీసేయాలి. ఒకసారి 3 లక్షల వాడు కూడా మళ్ళీ ఏమంటే అదేమాన్యం, అది మళ్ళీ దమ్మన బీమార్ అవుతుంది, అదే ఒకటి చూడాలి మరి, అంతే కదా. చెప్పేస్తుందా అదృష్టం మాట. ఓనికి ఒకపారు మంచిగా వేసుకుని జిందగీలో రాపోవచ్చు, ఇంకొన్ని మళ్ళీ రావచ్చు, ఎట్లా చెప్పేస్తుంది. కాబట్టి అది కరెక్ట్ లేదు, అది మంచిగా లేదు. కాబట్టి దాన్ని వెంటనే తీసేసి ఎన్నిసార్లు వచ్చినా సరే ఇచ్చినట్టు ఉండాలి, అంతే కదా. ఒక నమ్మకం. ఇప్పుడు మనం వేరే దానిలో అబద్ధం ఆడతాం, రాని రోగం వచ్చిందని చెప్తారు ఎవడన్నా, అది మనకే మంచిది కదా అది. కాబట్టి దానికి వచ్చినప్పుడు మాత్రం ఆదుకోకపోతే అది కూడా తప్పే, అంతే కదా. దిస్ వే ఆర్ దట్ వే, తప్పకుండా అది చూడవలసినటువంటి అత్యవసరమైన అంశం. కాబట్టి వీళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే దానిలో పిచ్చినారితనం చేయకండి. 10 రూపాయలు పోయినా మంచిదే, కానీ బెస్ట్ స్కీమ్, ది బెస్ట్ స్కీమ్, భరోసా ఉండే విధంగా
ఇబ్బంది మాకు ఏ జబ్బు వచ్చినా మా యజమాని ఉందా మాకు ఆదుకుంటారంటే ఆ కథనే వేరుగా వచ్చే దెబ్బ కూడా రాకుండా బంద్ అవుతుంది అంతే కదా పోయిన లాభం లేదు మళ్ళీ మంచిగా వేసిపోతారని ఇక లేని కాడ పోయి పడుతుంది మనం పట్టది సైకలాజికల్ ప్రాబ్లం అంటారు దాన్ని నిజం సార్ ఇది అంటే ఎట్లుంటుందంటే ఊళ్ళో బాగా కలరా వచ్చేసింది రాజుల కాలం ఇప్పుడు కాదు మరి ఏం చేయాలంటే అది ఏదో వచ్చి పట్టింది కలరా పడగడం గత్తర పెద్ద మహమ్మారి అంటారన్నమాట అందరూ అడిగిన రాజుగారు అడిగితే ఏం చేయాలంటే మస్తుగా చేసాం సార్ వైద్యం అయితే మహమ్మారి పోతలేదు ఆ పలాన దగ్గర గొప్ప ఆయన ఉన్నాడు భూత వైద్యుడు ఆయన పట్టుకురమ్మని చెప్పి రాజుగారు పిలిపించారు ఆయన వస్తాడు ఇక భూత వైద్యుడు చాలా పెద్దోడు ఆయన మషూరు మనిషి ఊర్లోకి పొలిమేర కాడికి వస్తుండు ఈయన వస్తుండు అది పోతుంది పక్కన పడి 150 మందిని చంపిన వాళ్ళు అంటే అది ఏం చెప్పింది అంటే నేను విమానంగా చెప్తున్నానా నేను చంపింది 5గురినే కానీ దగడికే మిగతా చచ్చిపోయాను ఇది నిజమే నేను చెప్పేది అంతే కదా ఏమన్నా అయితే నాకు చూసుకోవాలన్నానికి బీమా రానే రాదు అది ధైర్యం ఉంటే లేననుకో లేనిదో రంది కొంత దీనికి కొంత దానికి కొంత లేని ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇటువంటి చేయకు మీరు మంచి వాళ్ళకి మంచి ఇచ్చేసేయండి ఆ విషయంలో మీరు ప్రభాకరరావు గారికి తెలుసుకోండి కదా ఓకే కదా దీనిలో పంచాయతీ ఉండొద్దని నేను చెప్పేది పంచాయతీ ఉండవలసినటువంటి అంశం కాదు అది అట్లా వేరే విషయాలు వేరు కానీ ఇది కాదు అది అయిపోతుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి